నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన బహుమతి అనే కథను విందామా? చిరంజీవి భాస్కరానికి ఆశీర్వదించి వ్రాయినది. నేను మా పిన్నత్త గారి కూతురు పెళ్లికి ఇక్కడికి రావడం తటస్థించింది. ఇట్నుంచి నీ దగ్గరకొచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళాలని అనుకుని మీ బావగారికి ఉత్తరం రాయడం, ఆయన అనుమతించడం రెండూ జరిగిపోయినాయి. నేను 9వ తారీఖు రాత్రి బెజవాడ వచ్చి అక్కడి నుంచి ఆ రాత్రి ట్రైన్లో నీ దగ్గరకు రాగలను. వచ్చే ముందు మళ్ళీ మా చిన్నమరిది చేత టెలిగ్రామ్ ఇప్పిస్తాను. నువ్వు అశ్రద్ధ చేయక తప్పకుండా స్టేషన్కు రాగలవు. ఇట్లు ఆశీర్వచనములతో అక్క విశాల. పిఎస్. నేను వస్తూ పండుగకి శుభాకాంక్షలతో పాటు నీకు మంచి బహుమతి తీసుకొస్తున్నాను. అదేమిటో నువ్వు కల్లో కూడా ఊహించలేవని గట్టిగా చెప్తున్నాను. 10వ తారీఖు ఉదయం 8 గంటలకు నాంపల్లి స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద బెజవాడ నుంచి రాబోతున్న రైలు కోసం ఎదురు చూస్తూ ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని అటూ ఇటూ పచార్లు చేస్తున్న భాస్కరం ఒక్క నిమిషం ఆగి జేబులోంచి ఉత్తరం తీసుకుని మరోసారి చదువుకున్నాడు. కల్లో కూడా ఊహించలేని బహుమతట. ఏమిటో అది? కవర్తో పాటు బయటకు వచ్చిన టెలిగ్రామ్ తిప్పి చూస్తూ అనుకున్నాడు. బహుమతి అనేసరికి అదేమిటో ఊహించాలని సహజంగా ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది. వద్దన్నా భాస్కరం రకరకాలుగా ఊహించసాగాడు. అశ్రద్ధ చేయక స్టేషన్కు రాగలవు. ఉత్తరంలో కళ్ళు నిలిచిన చోట కనిపించిన వాక్యాన్ని చూసి నవ్వుకున్నాడు. అశ్రద్ధట. రాక రాక కొన్ని సంవత్సరాలకు తనంతట తాను కొద్ది రోజులుండి వెళ్తానని వస్తోంది విశాల. అందులో తనకు ప్రత్యేకంగా ఊహించలేని బహుమతి తీసుకొస్తున్నానని ఊరిస్తోంది. అలాంటప్పుడు స్టేషన్కి రాకుండా ఎవరు మాత్రం ఉండగలరు? తన రక్తం పంచుకుని పుట్టకపోయినా, ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు కాకపోయినా విశాల భాస్కరముల మధ్య సోదర సోదరీ సంబంధమైన తీయటి బంధం ఒకటికి పటిష్టంగా ఉంది. చిన్నప్పుడు చాలా మటుకు విశాల భాస్కరం వాళ్ళ ఇంట్లోనే పెరిగింది. భాస్కరం తల్లి ఆమె పెళ్లి కూడా తన ఇంట్లోనే తన చేతుల మీదనే జరిపించి ఆడపిల్లలు లేని కొరత తీర్చుకుంది. అప్పుడు కాదు, ఇప్పటికీ కూడా విశాల భాస్కరం నుంచి ఈ పని కావాలని కానీ, ఇంట్లోంచి ఈ వస్తువు పట్టుకుపోతున్నాను అని కానీ అంటే అతను కాదనలేడు. ఈ మధ్య మరీ పిల్లల తల్లి అయిన విశాల సంసారం గొడవలో పడిపోయి రాకలు తగ్గించేసింది. అప్పుడప్పుడు భాస్కరం తనే మద్రాసు వెళ్ళి ఓ వారం రోజులు గడిపి వస్తుంటాడు. విశాల రావడమే కాక కొద్ది రోజులు ఉంటానని కూడా రాయడంతో అతని మొహం మరీ వికసించింది. ఈ 4 రోజులు ఆఫీస్ కాగితాల గొడవ పక్కన పెట్టి చాలా సరదాగా గడపాలనుకున్నాడు. తల్లి పోవటంతో తనది ఒంటరి బ్రతుకైపోయింది. ఆవిడ తర్వాత ఆ ఖాళీని పూర్తి చేసి తన జీవితం ఆక్రమించుకోగల వ్యక్తి ఇంకా భాస్కరానికి దొరకలేదు. పరధ్యాసగా ఆలోచిస్తున్న భాస్కరానికి దూరంగా సిగ్నల్ చెక్క వంగడం కానీ, రైలు ప్లాట్ఫారం మీదకు చేరుకోవటం కానీ తెలియదు. ఈ లోకంలో పడి అతను అది గమనించే లోపలే పెద్దగా శబ్దం చేసుకుంటూ గోండ్రిస్తూ వచ్చిన రైలు ప్లాట్ఫారం మీద ఆగిపోవటం జరిగింది. అంతవరకు బద్ధకంగా నిశ్శబ్దంగా ఉన్న స్టేషను ఒక్కసారి నిద్రలేచినట్టంతా సందడిగా హడావుడిగా అయిపోయింది. భాస్కరం గబగబా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపు పరిగెత్తాడు. అప్పటికే రేగిపోయిన జుట్టుతో బద్ధకంగా ఉన్న కళ్ళతో విశాల తలుపు దగ్గరకు వచ్చి నిలబడి భాస్కరాన్ని చూసి చేయి ఊపింది. అమ్మయ్య, వచ్చావు కదా, వస్తావో రావో అనుకుంటున్నాను అంది పాపని భాస్కరానికి అందిస్తూ. రాకుండా ఎలా ఉంటాను? అందులో నువ్వు నా కోసం ప్రత్యేకంగా. విశాల చేతుల్లోంచి పాపను అందుకుని పాప బుగ్గలు కొరుకుతున్న భాస్కరం మధ్యలో హఠాత్తుగా ఆగిపోయాడు. విశాల వెనుక సన్నగా పొడుగ్గా దంత బొమ్మల నిగనిగలాడుతున్న ఓ అమ్మాయి మరచెంబు ఫ్లాస్కు తీసుకుని కూలికి అందిస్తోంది. వెడల్పాటి కళ్ళు, చెక్కినట్లున్న ఆ ముక్కు చూసేవాళ్ళని పదే పదే తమ వైపు ఆకర్షిస్తున్నాయి. ఎవరు? ముగ్గురు ప్లాట్ఫారం మీద నడిచొస్తుండగా విశాలకి కుడి ప్రక్కన నడుస్తున్న భాస్కరం అడిగిన మాట విశాలకే తప్ప ఎటో చూస్తున్న ఆ అమ్మాయికి వినిపించలేదు. గుర్తుపట్టలేదా? తల తిప్పి భాస్కరం వైపు చూసి అంది విశాల. నేనా? ఓసారి చూసిన మనిషేనా ఏమిటి? ఆశ్చర్యపోతూ అన్నాడు భాస్కరం. అంత చక్కటి కళ్ళు ఒకసారి చూసిన తర్వాత జన్మలో ఎవరైనా మర్చిపోగలరా? అందులో తాను. భాస్కరానికి మతిపోయింది. ఎక్కడో చూసినట్లే ఉంది, కానీ గుర్తు రావడం లేదు. విశాల వెంటనే నవ్వేసి ఫలానా అని చెబుతుందేమోనని అబద్ధం ఆడేశాడు. కానీ విశాల చెప్పలేదు. పైగా మొహం సీరియస్గా పెట్టుకుంది.
అందరూ స్టేషన్ దాటి బయటకు వచ్చేశారు. ఇంటికి వస్తుండగా దోవలోనే బహుమతి ఏమిటో తెస్తానన్నావు అన్నాడు. అతిథిని తీసుకొస్తానని రాయటానికి పొరబడి అలా రాసిందేమో అనే అనుమానంతో. తొందరపడకు, ఇవ్వడానికి తీసుకొచ్చిన దాన్ని తిప్పి తీసుకుపోన్లే. కారులోంచి బయటకు చూస్తున్న విశాల గంభీరంగా అంది. భాస్కరం నవ్వి ఊరుకున్నాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత కాఫీలవి అయిపోగానే పాపకు స్నానం చేయించి గౌను వేస్తోంది విశాల. చెప్పు, మీ అత్తగారి వైపు బంధువు అనుకుంటాను, లేకపోతే మద్రాసు నుంచి తీసుకొచ్చిన స్నేహితురాలా? భాస్కరం తన ఊహల్ని ఏకరువు పెట్టసాగాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అతనికి ఎంత ఆత్రంగా ఉందో అంత నిబ్బరంగా కూర్చుని పాపకు తలదూపసాగింది. పోనీ కనీసం పేరైనా చెప్పు, గుర్తుకొస్తుందేమో చూస్తాను ఆశగా అన్నాడు భాస్కరం. ఎవరు? అత్త పేరేనా? నాకు తెలుసు, చాక్లెట్ ఇస్తే చెప్తాను. తలదువ్వించుకుంటున్న పాప తల్లి చేతులను తోసేసి వెనక్కు తిరుగుతూ అంది. చెప్పు, 2 ఇస్తాను. భారతి. 2 కాదు, 4 కావాలి, జింకపిల్ల బొమ్మ కూడా సమాధానం చెప్పేసిన పాప బుద్ధిమంతురాలిలా మళ్ళీ పాపిడి తీయించుకోవడానికి తల్లి వైపు తిరుగుతూ అంది. భారతత్త. క్షణంసేపు అర్థం కానట్లు చూసిన భాస్కరం మొహంలో గబగబా రంగులు మారాయి. విశాల తలెత్తకుండా పాపకు తలదువ్వుతూ, చూడగానే గుర్తుపడతావు అనుకున్నాను, నువ్వెంత మారిపోతావు అనుకోలేదు అంది. చూస్తుండగానే భాస్కరం మొహం సీరియస్గా మారిపోయింది. కూర్చున్నవాడల్లా చటుక్కున లేస్తూ, నాకిప్పుడు అర్థమైందిలే, నువ్వు తెస్తానన్న బహుమతి ఇదే కదా అన్నాడు. తమాషాకు రాశాను. నా మొహం, నీ వస్తువు నీకు బహుమతి ఇవ్వడం ఏమిటి? అదేం కాదు, కూర్చో. అనుకోకుండా మారిపోయిన భాస్కరాన్ని చూస్తూ అయోమయంగా అంది విశాల. భాస్కరం కూర్చోలేదు. ఇప్పుడే వస్తాను అంటూ గబగబా వెళ్ళిపోయాడు. ఇదిగో, నా మాట విను, ఏదైనా అసభ్యంగా ప్రవర్తించావంటే నేనిప్పుడే వెళ్ళిపోతాను, నీ ఇష్టం అంది వెనక నుంచి గట్టిగా పిలుస్తూ. గుమ్మం వరకు వచ్చిన భాస్కరం ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. నిజం, పాప మీద ఒట్టు. పాప తల మీద చేయి పెడుతూ దృఢంగా అంది విశాల. క్షణంసేపు భాస్కరం కళ్ళు చిత్రంగా కదిలాయి. వెంటనే తలూపుతూ ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయాడు. జన్మలో ఏనాడు ఇవాళ వచ్చినంత కోపం అతనికి రాలేదు. గది దాటి బయటకు వచ్చేస్తున్న భాస్కరానికి దూరం నుంచి తెల్లటి చీరను సున్నితంగా తన్నుకుంటూ వస్తున్న 2 పాదాలు కనిపించాయి. వాటిని చూస్తూనే అవి ఎవరివో గ్రహించిన భాస్కరం తలెత్తకుండానే మరింత వేగంగా గబగబా ప్రక్క నుంచి దూసుకుపోయాడు. దూసుకుపోయినవాడు అలా వెళ్ళిపోలేదు. కొంచెం ముందుకు వెళ్ళి అప్రయత్నంగా భుజం మీద నుంచి వెనక్కి తిరిగి చూశాడు. చేతిలో సబ్బు పెట్టెతో, భుజం మీద తడి తువాల్తో తన ప్రక్క నుంచి గబగబా వెళ్ళిపోయిన భాస్కరం వైపు తల తిప్పి చూస్తూ సంభ్రమాశ్చర్యాలతో అలాగే నిలబడిపోయింది భారతి. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. భాస్కరం కనుబొమ్మలు ముడిపడ్డాయి. భారతి మొహం ఎర్రబడింది. ఇద్దరూ ఒకేసారి గిరుక్కును వెనక్కు తిరిగి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి పడుకోబోతుండగా విశాల పైకొచ్చి భాస్కరం గదిలో కూర్చుంది. ఉదయం భారతి పేరు వినగానే బయటకు పారిపోయిన భాస్కరం 2 గంటల తర్వాత తిరిగి వచ్చాడు. కానీ వెళ్ళిన భాస్కరం వేరు, తిరిగి వచ్చిన భాస్కరం వేరు. ఉదయం స్టేషన్లో నీట్గా తెల్లని బట్టలు, నవ్వుతూ ఆప్యాయంగా వచ్చిన భాస్కరం వేరు. ఇప్పుడు నలిగిన బట్టలతో గంటు పెట్టుకుని విశాల కనిపిస్తేనే ప్రక్కచూపులు చూస్తున్న భాస్కరం వేరు. అది గమనించే కావాలని పైకొచ్చి అతని ఎదురుగుండా కుర్చీ లాక్కుని కూర్చుంది. మంచం మీద పడుకుని పుస్తకం తిరగేస్తున్న భాస్కరం విశాలను చూసి చూడనట్టు ఊరుకున్నాడు. పాప నిద్రపోయింది. ఇంట్లో మరో వ్యక్తి మేలుకునుంటే ఉండవచ్చుగాక, కానీ క్రిందున్న ఆమెకి వీళ్ళ సంభాషణ నామమాత్రంగా కూడా వినిపించదు. విశాల తనే మొదలుపెట్టింది. నేను చేసిన ఈ పని నీకేమాత్రం నచ్చలేదని నాకు తెలుస్తూనే ఉంది, కానీ నువ్వు మనిషిని ఇంత మొహం కూడా గుర్తుపట్టలేనంతగా మర్చిపోతావని నేను అనుకోలేదు. విశాల గొంతులో బాధ, క్షమాభావం రెండూ వినిపిస్తున్నాయి. మనిషిని మర్చిపోవడంలో నా తప్పేం లేదు. 6 సంవత్సరాల క్రితం 5 నిమిషాలు కూడా సరిగ్గా చూడని మనిషిని అంత ఇదిగా జ్ఞాపకం పెట్టుకునే ఆసక్తి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇలా గడిచేవి కావేమో. నువ్వు ముందు ఉత్తరం రాయాల్సింది కటువుగా అన్నాడు భాస్కరం. ఉత్తరం రాయాలనే అనుకున్నాను, కానీ ముందుగా తెలియబరిస్తే కనీసం ఈ మొహం చూసే అవకాశం కూడా ఇవ్వవేమోననే భయంతో అర్ధోక్తిలో ఆగిపోయింది విశాల. మనిషిని చూస్తే మనసు మారుతుందని నువ్వు అనుకున్నట్లయితే పొరబడ్డావనే చెప్పాలి.
ఉదయం ఎవరు ఎవరు అని నేను ఆసక్తిగా అడిగిన మాట నిజమే. కానీ కానీ భాస్కరం కూడా సగంలో ఆగిపోయాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. కొద్దిసేపు అయిన తర్వాత భాస్కరం తనే అన్నాడు, చాలా పొరపాటు చేశావు విశాల. ఇదే 2 సంవత్సరాల క్రితమైతే ఎలా ఉండేదో, కానీ ఇప్పుడు ఎలా? మరో అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. ఆ అమ్మాయిని కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. విశాల ఉలిక్కిపడి తలెత్తి చూసింది. విశాల చూపుల్ని తప్పించుకుంటూ భాస్కరం బొంగురుగా, నువ్వు వస్తున్నావంటే ఎంతో సంతోషపడ్డాను. రేణుని నీకు పరిచయం చేయాలనుకున్నాను. అంతా పాడు చేశావు. సమస్యలు లేని నాకు సమస్య తెచ్చిపెట్టావు నిష్ఠూరంగా అన్నాడు. నేను చేసింది పొరపాటే కావచ్చు అంటూ తనే పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ పొరపాటు చేయాల్సి వచ్చిందో వివరంగా చెప్పసాగింది. విశాల పిన్నిగారి కూతురు పెళ్లి కోసం బందర్ వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన చుట్టాల్లో భారతి ఆమె మేనత్త కూడా ఉన్నారు. పెళ్లి హడావిడిలో ఉన్న విశాల భారతిని మొదట్లో అంతగా గమనించలేదు. కానీ భారతి మేనత్త విశాలను చూడగానే గుర్తుపట్టింది. అసలు విశాల వస్తోందని తెలిసే మేనగోడల్ని వెంటబెట్టుకుని ఆవిడొచ్చింది. విశాలను చూడగానే అంతెత్తులు లేస్తూ, ఏమ్మా, ఆ రోజున ఆడబడుచునని చెప్పి బొట్టు పెట్టుకుని పట్టుచీర తీసుకున్న మహాతల్లివి కాదు నువ్వు? ఆడబడుచుగా ఆ అధికారం ఇప్పుడు ఏమైంది? అంత అక్కర్లేనివాడు ఆనాడే చెప్పాలి కానీ మెళ్ళో 3 ముళ్ళు వేసి ఇప్పుడు ఆ పిల్ల నాకు అక్కర్లేదంటే ఏమిటి మీ ఉద్దేశం? ఇదంతా నా కర్మ. నాకే తిండి ఎట్లా గడుస్తుందా అని నేనేడుస్తుంటే నా మెడకు ఇదో గుదిబండ అంటూ బిగ్గరగా మాట్లాడుతూ ముక్కు చీది శోకాలు తీసి విశాలని తల్లిని దుమ్మెత్తిపోయిసాగింది. దూరంగా అక్కడక్కడ పెళ్లి పందిట్లో కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్న వారంతా వింత చూడటానికి దగ్గరగా వచ్చి గుంపుగా మూగారు. వచ్చిన వాళ్ళందరికీ భారతి మేనత్త చిలవలు పలవలు కల్పించి చెప్పసాగింది. అంతా విన్న భారతి పిన్నత్తగారు, అదేమిటే విశాల, మీ వాడికి అసలు కళ్ళున్నాయా అని. లక్ష్మి లాంటి పిల్లని వదిలేయడానికి ఏమొచ్చింది అంది. ఆడబడుచులు, ఈ తమ్ముని గురించేనా మాతో మా భాస్కరం అంటూ గొప్పలు చెప్పుకున్నావు వదినా అంటూ వేళాకోళం పట్టించారు. సిగ్గుతో అభిమానంతో విశాల ప్రాణం చచ్చిపోయింది. అనుకోకుండా వచ్చి తనని చుట్టూ వేసిన ఈ గాలిదుమారానికి ఏం జవాబివ్వాలో, ఎలా నిలబడాలో అర్థం కాలేదు. ఎర్రబడ్డ మొహంతో నిలబడిపోయిన విశాల వైపుకి తన ప్రక్కనే కొయ్యలా బిగుసుకుపోయి నిలబడిన భారతిని తోసి, ఇదిగో నీ ఇష్టం, మీ తమ్ముడి దగ్గరకు తీసుకెళ్తావో లేక ఇంత విషం కలిపేయిస్తావో నీ ఇష్టం అంటూ తోసింది. అసలే అదోలా ఉన్న భారతి తూలి విశాల మీద పడబోయింది. తన మీద పడబోతున్న భారతిని అప్రయత్నంగా విశాల చేతులు అడ్డుపెట్టి ఆపింది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఎర్రబడిపోయిన భారతి మొహంలో కళ్ళల్లో నీరు సుళ్ళు తిరుగుతున్నాయి. హఠాత్తుగా విశాల అంతకుముందు తను పడిన మాటలు పొందిన అవమానం మర్చిపోయి దాని స్థానంలోనే భారతి అంటే ఓ విధమైన జాలి సానుభూతి ఏర్పడినాయి. తెల్లగా పొడుగ్గా సన్నగా ఉన్న ఈ అమ్మాయికి నా అనే దిక్కు లేదు. తన కాళ్ళ మీద తను నిలబడగలిగే సమర్థత ఇచ్చే చదువు ఉందా అంటే అదీ లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా, బాధ అనిపించినా అవమానం అని తోచినా తిట్లు శాపనార్థాలు తింటూ మేనత్త కొడుకులింట్లో ఉండాల్సిందే. హఠాత్తుగా విశాలకి ఎలాగైనా సరే భారతిని తీసుకెళ్ళి భాస్కరానికి అప్పగించాలనిపించింది. అదే నిశ్చయాన్ని భారతి మేనత్తకి వాగ్దానంగా ఇచ్చింది. ఆ వాగ్దానం తీర్చుకోవడానికే మద్రాసులో భర్త భోజన సౌకర్యం లేదు, వెంటనే బయలుదేరి రమ్మనమని రాసిన కాదని హైదరాబాద్ ప్రయాణం వేసుకుని భాస్కరం దగ్గరకు వచ్చింది. భారతిని తనతో తీసుకొస్తోంది కానీ విశాల లోపల భయపడకపోలేదు. భాస్కరం మొండితనం పిచ్చిపట్టు విశాలకు తెలియనివి కావు. ఏ పరిస్థితుల్లో ఈ పెళ్ళయిందో కూడా విశాలకు తెలుసు. భారతిని చేసుకోవడం భాస్కరానికి ఏమాత్రం ఇష్టం లేని మాట నిజమే. కానీ అది భారతి మీద అయిష్టం కాదు. అతనికి కాబోయే భార్య చదువుకుని తనతో పాటు సమానంగా తిరగగలిగిన సంస్కారవంతురాలు కావాలి. కానీ భాస్కరం తల్లికి ఈ కాలపు చదువులు ఈ వేషాలు సుతరాము గిట్టవు. ఆవిడ దృష్టిలో ఆడదంటే ఆడదే. అన్ని విషయాలకి నిశ్చింతగా మగవాడి మీద ఆధారపడవలసిందే. అలా ఆధారపడ్డ వాటిని అర్థం చేసుకుని మగవాడు ఆ అవసరాలు తీర్చవలసిందే. భారతి విషయంలో తల్లి కొడుకుల మధ్య విపరీతమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. భాస్కరం అప్పట్లో విశాలకి ఉత్తరం కూడా రాశాడు. ఆ ఉత్తరం చూసి పరిగెత్తుకొచ్చిన విశాల
భాస్కరానికి ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దు అని పెద్దల్లిని బ్రతిమాలింది. విశాల మాటలు వింటూనే ఆవిడ తారాస్థాయిని అందుకుంటూ, సలహాలు నాకేమీ అక్కర్లేదు. అయితే ఈ మాట నాకు చెప్పు, ప్రపంచంలో వాడు సుఖపడాలని నాకంటే ఎవరైనా ఎక్కువ కోరతారంటావా? ఏమిటో అర్థం చేసుకోవాలట ఈయన్ని. అర్థం మీ పెదనాన్నగారి కంటే వీడు కొమ్ములు తిరిగినవాడా? ఆయన్ని నేను అర్థం చేసుకోలే? నాకేం చదువు సంధ్యలున్నాయా? నాకు తెలిసిలేవే, ఆ సుధాకరం చెల్లెలు సుమతిని చేసుకోవాలని వీడి ఉద్దేశం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పిల్లని ఈ గుమ్మం ఎక్కనివ్వను అంది. చివరికి ఇష్టాలతో ప్రసక్తి లేకుండా భాస్కరం పెళ్ళి స్థిరపడిపోయింది. చూస్తుండడం తప్ప ఏం చేయలేని భాస్కరం సంతోషం అనేది ఎరగకుండా, స్నేహితులు సరదాలు లేకుండా మూడో పెళ్లివాడికి ముడిపడుతున్న కన్నెపిల్లల మొహమంతా గంటు పెట్టుకుని ఆ పెళ్లి తతంగం కాస్త అయిందనిపించాడు. పెళ్ళై 2 నెలలు కూడా తిరగలేదు. ఇంట్లో పెళ్లి తాలూకు సువాసనలు ఇంకా శాంతం పోనే లేదు. భాస్కరం తల్లి మంచాన పడింది. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. అది విషమిస్తోందని తెలుసుకున్న ఆవిడ కోడలికి కబురు చేయమంది. సరేనన్నాడు భాస్కరం. కానీ కోడలు రానే లేదు. వచ్చిందో లేదో, భాస్కరం అసలు కబురు పంపాడో లేదో తెలుసుకునే అవకాశం లేకుండానే ఆవిడ పోయారు. భారతికి కూడా కబురు వెళ్ళలేదు. దాదాపు నెల రోజులకి కబురు తెలిసిన భారతి మేనమామ పరిగెత్తుకొచ్చాడు. అత్తగారు పోయిన కబురు రాకపోవటం, భారతి భాస్కరం పక్కన లేకుండా శ్రాద్ధకర్మలు జరిగిపోవడం అందరికీ వింతగా కనిపించి అనేక కథలు అల్లడానికి కారణమైంది. భారతి మేనమామను భాస్కరం తప్పించుకు తిరగసాగాడు. అది గ్రహించిన ఆయన ఎలాగో భాస్కరాన్ని కలిసి భారతి విషయం ఎత్తాడు. ఏడాది దాకా ఆ మాట ఎత్తవద్దని, ఎప్పుడు వెళ్ళేది చెబితే నౌకరు టికెట్ కొనిస్తాడని నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు భాస్కరం. భారతి మేనమామ చాలా మెతక మనిషి. మనుష్యుల మాటల్ని బట్టి ధోరణి నిర్ణయించలేని అమాయకుడని చెప్పవచ్చు. భాస్కరం మాటలు వెనుకున్న కటుత్వం ఆయన మనసు పట్టించుకోనే లేదు. తల్లిపోయిన చికాకులో ఉన్నాడని సరిపెట్టుకుని ఆ రాత్రికి నౌకరు సాయం అవసరం లేకుండానే వెళ్ళిపోయాడు. తర్వాత సంవత్సరం గడిచిపోయింది. భారతిని భాస్కరం దగ్గరకు పంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఏ ఒక్కటీ ఫలించలేదు. డబ్బు, చదువు, హోదా, పరువు ప్రతిష్టలు పుష్కలంగా ఉన్న భాస్కరాన్ని ఏ వైపు నుంచి దెబ్బతీయలేక గత్యంతరం లేక ఊరుకున్నారు వాళ్ళు. కానీ ఆ కసి, ద్వేషం అంతా అప్పుడప్పుడు భారతి మీద ప్రయోగించబడుతూనే ఉన్నాయి. భారతికి తను చేసిన తప్పేమిటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. చివరికి చదువు లేకపోవటం, నా అనే దిక్కు లేకపోవటం, ఈ రెండే తన దోషాలు అనుకుంది. ఆ పరిస్థితుల్లో హఠాత్తుగా విశాలను కలుసుకోవటం, విశాల పర్వాలేదని ధైర్యం చెప్పటం భారతికి మళ్ళీ కాస్త ఆశ చిగురింపజేసినాయి. తనే పరిస్థితుల్లో వెంటబెట్టుకుని వచ్చింది చెప్పిన విశాల ముగిస్తూ, రాక రాక వచ్చి నీ మనసుకి కష్టం కలిగిస్తే నిజంగా క్షమించమని కోరుతున్నాను. పొద్దుపోయింది, పడుకో అంది. అది కాదు, ఏదో చెప్పబోయాడు భాస్కరం. ఇప్పటికి మాట్లాడింది చాలు, రేపు మాట్లాడుకోవచ్చు. విశాల లేచి క్రిందకు వెళ్ళిపోయింది. నిట్టూర్పు విడిచిన భాస్కరం విశాల మాటలు చెవుల్లో గింగురుమంటుండగా కళ్ళెదుట మగతగా ఆవరించుకుంటున్న నిద్రకరటాల మధ్య ఉండి ఉండి భారతి మొహం కదులుతుండగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. 10 రోజులు ఇట్టే గడిచిపోయినాయి. విశాల వెళ్ళిపోయే రోజు వచ్చింది. రాత్రి రైల్లో వెళ్ళిపోవడానికి బట్టలు సర్దుకుంటున్న విశాల దగ్గరికి భాస్కరం వచ్చి నిలబడ్డాడు. చీరల మడతలు పొందిగ్గా పెట్లో పెడుతున్న విశాల ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నట్టు చూసింది. భాస్కరం జేబులోంచి డబ్బు తీసిచ్చాడు. ఎందుకు? ఖర్చులకి నా దగ్గర ఉంది. భారతి కోసం ఇక నుంచి నెల నెలా జీతంలోంచి కొంత పంపే ఏర్పాటు చూస్తాను. ఈ 10 రోజుల్లో భారతి సంగతి మళ్ళీ ఇద్దరూ ఎత్తలేదు. భాస్కరం మౌనం చూసి లోపల సంతోషించింది విశాల. ప్రయత్నం ఫలించింది అనుకుంది. కానీ ఇదేమిటి మళ్ళా? అయితే నాకివ్వడం దేనికి? అర్థం కానట్టు అడిగింది డబ్బు వైపు భాస్కరం వైపు చూస్తూ. భాస్కరం మొహంలోకి రక్తం పొంగింది. వచ్చిన కోపాన్ని తమాయించుకుని, ప్రస్తుతానికి నీతో తీసుకెళ్ళు, తర్వాత చూద్దాం, నెల నెలా నీకు డబ్బు పంపుతాను అన్నాడు. విశాల కళ్ళు క్షణంసేపు చురుగ్గా చూశాయి. వెంటనే అడ్డంగా తలూపుతూ, నాకు అవన్నీ తెలియవు, వాళ్ళ అత్తయ్యకి నీకు అప్పగిస్తానని చెప్పాను కానీ నా దగ్గరకు తీసుకెళ్ళి ఉంచుకుంటానని చెప్పలేదు. నీకు ఇష్టం లేకపోతే సరాసరి అక్కడికే పంపించేయి.
నిన్ను కాదనే సాహసం అక్కడెవరికీ లేదు. అయినా నీకెంత సాహసం? డబ్బు తీసుకుని భారతిని నా దగ్గర ఉంచుకోమంటున్నావా? విశాల మొహం ఎరుపు రంగుకు తిరిగింది. అబ్బెబ్బే, అది కాదు. తన కోపం మాట మర్చిపోయి భాస్కరం తడబడ్డాడు. ఏదైనా పర్వాలేదులే. అయినా నువ్వు మునుపటి భాస్కరానివి కాదని బాగా తెలుస్తోంది. నీ ఇష్టం, ఏమైనా చేసుకో. నేనేం ఆ అమ్మాయికి ఇక్కడ స్వర్గసుఖాలు చూపిస్తానని తీసుకురాలేదు. అయినా అసలు భారతిలో ఏం లోపం ఉందని? విశాల విసురుగా పెట్టి సర్దుకోవడం మొదలుపెట్టింది. భాస్కరం గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. భగవాన్, ఈ దేశంలో ఆడపిల్లై పుట్టే కంటే లోపల అనుకుంటున్న విశాల మళ్ళీ అడుగుల చప్పుడు వినపట్టంతో పక్కకు తిరిగి చూసింది. ఈసారి వచ్చింది భాస్కరం కాదు, భారతి. బహుశా ఏ ప్రక్కనో నిలబడి అంతా వినుండొచ్చు. విన్నట్టు భారతి మొహం చూస్తేనే స్పష్టంగా తెలుస్తోంది. ఏమిటి అంది విశాల తలెత్తకుండానే. భారతి జవాబు చెప్పలేదు. ఈసారి తలెత్తి చూసిన విశాల ఏమిటి అంది పరీక్షగా భారతిని చూస్తూ. నిజంగా భాస్కరానికి కళ్ళు పోయినాయి. ఇంత చక్కటి విగ్రహం 1000 జన్మలెత్తినా అతనికి దొరకదు. నేను కూడా మీతో వచ్చేస్తాను. సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్ల మధ్య భయంగా విశాల వైపు చూస్తూ తెరిచి ఉన్న పెట్టి మూత మీద చేయి వేస్తూ అంది. అక్కడ మేనమామ కొడుకులు తనని శని అని, మా పాలిట తద్దినమని ఎన్నెన్నో అనేవారు. చాలా బాధ అనిపించేది. కానీ ఆ బాధలో తన దురదృష్టం అని ఓ విధమైన ధైర్యం ఉండేది. ఇప్పుడు భాస్కరం ఆ మాటలేవీ అనలేదు. కానీ తనుండడం అతనికి ఇష్టం లేదు అనే ఊహే తనని పిచ్చిదాన్ని చేస్తోంది. ఈ బాధతో బ్రతకటం అనవసరమని, ఎందులోనైనా దూకి ప్రాణాలు తీసుకోమని చెబుతోంది. మొట్టమొదటి రోజు క్షణంసేపు తన వైపు ఎంత ఆప్యాయంగా చూశాడు. భార్య అని తెలియగానే ఒక్కసారి ఎలా మారిపోయాడు. అతని కళ్ళల్లో ఆప్యాయత అనేది చూడకపోతే అది వేరే విషయం. ఇప్పుడు ఇది సహించలేదు. తన ముందు బొమ్మలా నిలబడిన భారత వైపు కాసేపు పరీక్షగా చూసిన విశాల వెంటనే మళ్ళీ బట్టలు సర్దుకుంటూ, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ నువ్విక్కడి నుంచి రావడానికి వీల్లేదు. మీ అత్తయ్య దగ్గర నుంచి తీసుకొచ్చింది నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. కొన్నాళ్ళు దగ్గరగా ఉంటే వాడు మారవచ్చు. మారకపోయినా మారేదాకా నువ్వు ఓపిక పట్టాలి. మార్చుకోవటం నీ విధి. వాడు నీవాడు. నీ ఇష్టం, ఆలోచించుకో అంది. భారతికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. అన్నంత పని చేసింది విశాల. భారతి లేకుండానే రైలు ఎక్కింది. భాస్కరం మొహం మార్చుకోవటం తప్ప ఏం చేయలేకపోయాడు. రైలు కదలబోతుండగా భాస్కరం చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ, రాక వచ్చి ఈసారి నీ మనసు చాలా బాధపెట్టి వెళ్తున్నాను అనుకుంటాను. ఒక్క విషయం నువ్వు ఆలోచించు. ఇందులో భారతి చేసిన తప్పేముంది? నీకిష్టం లేని పెళ్లి చేసిన దోషం అమ్మది. ఆవిడకి ఎదురు చెప్పలేని నీ అసమర్థతకి భారతిని బలి చేయడం న్యాయం కాదు. ఆ అమ్మాయి నీకే విషయంలోనూ అడ్డురాదు. నీ నుంచి తను కోరేదల్లా ఇంత తిండి, బట్ట, భర్త దగ్గర ఉన్నాను అనే రక్షణ, అంతే. అవి నీకు అసాధ్యం కావు. అంతకు మించి మితిమీరి ఏదైనా ప్రవర్తిస్తే నాకు ఉత్తరం రాయి, నేనొచ్చి తీసుకెళ్తాను. అంతేగాని ఏ పరిస్థితుల్లోనూ తిప్పి వెనక్కి పంపకు. ఇప్పుడు ఇలా వచ్చి నీ చేత తిరస్కరింపబడి వెడితే మరీ చులకనైపోతుంది. వ్యక్తిత్వంతో పాటు వాక్చాతుర్యం కూడా భగవంతుడి దగ్గర నుంచి వరంగా తెచ్చుకున్న విశాల లాంటి వాళ్ళతో మాట్లాడటం ఎవరితరం? రైలు కదిలిపోయింది. కిటికీలోంచి చెయ్యి ఊపుతున్న విశాల క్రమేపీ దూరం అయిపోయింది. భాస్కరం ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బహుమతి అంటూ తెచ్చిన భారతిని వదిలేసి చక్కా పోయింది. విశాలను పంపేసి స్టేషన్ నుంచి తిరిగి వస్తున్న భాస్కరానికి ఆలోచనలతో మతి పోసాగింది. ఆ రోజు భారతి పెళ్లితో సుమతి బంధం తెగిపోయింది. ఈరోజు మళ్ళీ భారతి రాకతో రేణు దూరం అయిపోతుందా? కాదు, అలా కావడానికి వీల్లేదు. రేణుని తను పెళ్లి చేసుకుని తీర్తాడు. రేణు పరిచయం ప్రణయంగా మారుతోందని గ్రహించినప్పుడే చూచాయగా భారతి విషయం చెప్పేశాడు. కానీ ఆమెకి చెబుతున్నప్పుడు మళ్ళీ హఠాత్తుగా భారతి ఇలా తన జీవితంలో తిరిగి ప్రవేశిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏమైనా సరే ఈ విషయం వెంటనే రేణుకి చెప్పేయాలి. భాస్కరం స్టేషన్ నుంచి సరాసరి రేణు ఇంటికి వెళ్ళాడు. భాస్కరం వెళ్ళేసరికి అప్పుడే ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళి వచ్చి బట్టలు మార్చుకుంటోంది రేణు. ఎంబీబీఎస్ ఫైనల్లోకి వచ్చి మరో సంవత్సరంలో డాక్టర్ కాబోతున్న రేణు కాలేజీలో చదువులో కానీ ఆటపాటల్లో కానీ ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపబడి అందరి మన్ననలకి పాత్రురాలవుతూ
ఎప్పుడు చూసినా క్షణం తీరుబడి లేనట్టు ఏదో ఒక పనిలో తిరుగుతూ ఉంటుంది. మెడికల్ కాలేజీ తరపున వార్ ఫండ్ కోసం విరాళాలు పోగు చేయటం కోసం తిరుగుతున్నారు అంత. ప్రస్తుతం అదే పని మీద బయటకు వెళ్ళి తిరిగి తిరిగి అలసిపోయి వచ్చింది. భాస్కరం వచ్చాడని తెలియగానే బట్టలు మార్చుకుంటున్న రేణు గబగబా ఆ పని ముగించుకొని బయటకు వచ్చింది. అప్పటికే ముందు గదిలో కూర్చున్న భాస్కరం కాఫీ తాగుతున్నాడు. అంతవరకు ఏదో మాట్లాడుతున్న రేణు తల్లి కూతురు రాగానే ఏదో పనుందంటూ లేచి వెళ్ళిపోయింది. ఆవిడ సాధ్యమైనంత వరకు రేణు భాస్కరాల్ని ఒంటరిగా వదిలేయడానికే చూస్తుంది. మీ అక్కయ్య వచ్చారని చెప్పారు, కాఫీ తాగుతూ అంది రేణు. అవును, ఇవాళే వెళ్ళిపోయింది. నేను స్టేషన్ నుంచే వస్తున్నాను. రేణుకు పరిచయం చేయలేకపోయినందుకు ఏదో చెప్పాలని భాస్కరం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమస్య రేణు తీర్చేస్తూ, సారీ, నేను కలవలేకపోయాను. వెధవ గొడవలతో ఒక్క నిమిషం టైం ఉండడం లేదు అని క్షమాపణ చెప్పుకుంది. భాస్కరం తేలిగ్గా ఊపిరి పీల్చాడు. ఓ విధంగా రేణు హడావిడిలో ఉండడం మంచిదే అయింది. కానీ భారతి విషయం చెప్పేసేయాలి. ఎంత త్వరగా చెబితే అంత మంచిది. భాస్కరం కళ్ళెత్తి చూసేసరికి రేణు కుర్చీలో వెనక్కి జారగిలబడి పరధ్యాసగా ఏదో ఆలోచిస్తుంది. రేణు, నీతో ఒక విషయం చెప్పాలి. సాధ్యమైనంత మామూలుగా అన్నాడు. చెప్పండి, ఏమిటి? ఈ లోకంలోకి వస్తూ అంది. ఇక్కడ కాదు, ఎక్కడన్నా ఒంటరిగా. రేణు కళ్ళు క్షణంసేపు మెరిశాయి. వెంటనే చిలిపిగా నవ్వుతూ, నాకు తెలుసు మీరు చెప్పబోయేది అంది. ఏమిటనుకుంటున్నావు? గతుక్కుమంటూ అడిగాడు. భారత విషయం కొంపదీసి తెలియలేదు కదా అనుకుంటూ. ఎక్కడైనా ఒంటరిగా మనలాంటి వారు చెప్పుకునే విషయాలు ఏముంటాయి? రేణు మొహం వెంటనే గంభీరంగా మారింది. వంగి టేబుల్ క్లాత్ని సరిచేస్తూ, కానీ నా చదువు పూర్తయ్యే వరకు పెళ్లి ప్రసక్తి వద్దు. ఈ లోపల ఒకరిని ఒకరం కొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు అంది. భాస్కరం తెల్లబోయాడు. ఇంకేమైనా చెప్పండి, వింటాను. ఇవాళ నేను చాలా అలసిపోయాను. ఏమేం చేశానో చెప్పనా, వింటారా? సహజంగా ఇద్దరి మధ్య జరిగే సంభాషణల్లో ఎప్పుడూ రేణు చెప్పేవే ఎక్కువ కబుర్లుంటాయి. అదే ఇవాళ జరిగింది. వాళ్ళ కాలేజీ తరపున అంతా కలిసి కాశ్మీర్ వెళ్ళాలనుకుంటున్నారట. వీలైతే భాస్కరాన్ని కూడా సెలవు పెట్టి రమ్మంది. చాలా పొద్దుపోయిన తర్వాత రేణు వాళ్ళింట్లోనే భోంచేసి ఇంటికొచ్చాడు. వస్తూనే సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుని పడుకున్నాడు. ఎక్కువసేపు ఏ ఆలోచనలతోనూ అలసిపోకుండానే అతనికి నిద్ర పట్టేసింది. 4 రోజులు పైగా గడిచిపోయినాయి. క్షేమంగా చేరినట్టు విశాల వద్ద నుంచి ఉత్తరం కూడా చాలా రోజులైందొచ్చి. 4 రోజులు గడిచినా రేణుతో భారత విషయం చెప్పే అవకాశమే దొరకలేదు. అక్కడికి 2-3 సార్లు ఇంటికి ఆహ్వానించాడు. చూస్తేనన్నా ఆ ప్రసక్తి వస్తుందేమోనన్న ఆశతో. రేణు భాస్కరం పిలిచినప్పుడు రాలేదు. ఒకసారి హఠాత్తుగా వచ్చింది ఒంటరిగా రాలేదు. వెంట 10 మంది ఉన్నారు. అలాంటప్పుడు భారత ప్రసక్తి తీసుకురావడం అసంగతమే గాక అసభ్యం కూడాను. భాస్కరం దినచర్య కూడా ఈ మధ్య పూర్తిగా మారిపోయింది. ఉదయం 9కి టిఫిను కాఫీ తీసుకుని వెళ్ళిపోతే మధ్యాహ్నం 1 గంటకి నాయరే ఆఫీసుకు భోజనం తీసుకెళ్ళి ఇస్తాడు. సాయంత్రం అటునుంచి అటే రేణు దగ్గరకు లేకపోతే క్లబ్కి వెళ్ళిపోతాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి 11కు తక్కువ కాదు. ఉదయం వెళ్ళిపోయి రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చే భాస్కరానికి భారతి అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్టే అనిపించలేదు. ఉన్న కాస్త వ్యవధిలో భారతి కావాలి అనుకుంటే భాస్కరం దృష్టిలో పడచ్చు, కానీ అలాంటి ప్రయత్నం ఏమీ చేయకపోగా మరింత జాగ్రత్త పడుతోంది అనడానికి నిదర్శనం ఈ 4 రోజుల్లో ఒక్కసారి కూడా ముఖాముఖి ఇద్దరూ ఎదురుపడకపోవడమే. భాస్కరం ఎప్పుడన్నా ఆఫీస్ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలని బట్టలు మార్చుకోవడం కోసం కానీ దేనికోసం కానీ అనుకోకుండా సమయం కాని సమయంలో హఠాత్తుగా ఇంటికొస్తే గబుక్కున తన దృష్టి నుంచి మాయమయ్యేది. చీర కొంగో లేక కొంగు చివర్లో కనిపించేవి. అప్పుడు క్షణంసేపు భారతి గుర్తుకొచ్చినా వెంటనే నవ్వుతున్న రేణుమొహం దాన్ని బలంగా తోసేసి నిలబడేది. అందుకే అప్పుడప్పుడు భారతి మొహం గుర్తొచ్చినా భాస్కరానికి ఆసక్తి ఉండేది కాదు. ఆ రోజు లేస్తూనే ఒళ్ళంతా నొప్పులుగా బద్ధకంగా అనిపించింది. కానీ లక్ష్య పెట్టకుండా ఆఫీస్కి వెళ్ళాడు. ఆ సాయంత్రం రేణు స్నేహితులతో కలిసి కాశ్మీర్ వెడుతోంది.
భాస్కరం సెలవు కోసం ప్రయత్నం చేశాడు కానీ దొరకలేదు. అయినా వాళ్ళంతా కాలేజీ వాళ్ళు. ఒక విషయంలో సామ్యం ఉన్నవారు వాళ్ళందరి మధ్య వేలు పెట్టి చూపించినట్టు తనకెందుకు? నువ్వు వెళ్ళగానే ఉత్తరం రాయి, నీకు జవాబు రాస్తూనే ఓ విషయం రాస్తాను. రేణు ప్రయాణానికి సిద్ధమవుతుండగా అన్నాడు అతను. ఓకే, ఏమిటో అది చెప్పకూడదు? అదేమిటి మొహం అలా ఉందే, ఒంట్లో బాగాలేదా అంది గబుక్కున లేచి వచ్చి నుదురు తాకి చూస్తూ. ఏదో ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, నువ్వు త్వరగా వచ్చేవి రేణు అన్నాడు భాస్కరం ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. క్షణంసేపు భాస్కరం వైపు పరీక్షగా చూసిన ఆమె మెల్లగా చేతిని విడిపించుకుని వెళ్ళి మిక్చర్ లాంటిదేదో కలిపి తెచ్చి భాస్కరం చేత తాగించింది. రేణుని రైలెక్కించి తిరిగి వస్తున్న భాస్కరానికి ఒళ్ళంతా మరింత బద్ధకంగా బరువుగా అనిపించసాగింది. రేణు ఇచ్చిన మందు నొప్పులు తగ్గించడానికి బదులు ఎక్కువ చేసి కడుపులో కొత్త బాధని ఒకటి సృష్టించి వికార పెట్టసాగింది. ఇంటికి వచ్చిన భాస్కరం ఎంతో ప్రయత్నం మీద కారు గ్యారేజ్లో పెట్టగలిగాడు. ఏదో బాధ, ఫలానా అని తెలియదు, నరాలు కొరికేస్తోంది, కణతలు పగిలిపోతున్నాయి, కళ్ళ ముందు చీకటి వలయాలుగా తిరుగుతోంది. తూలుతూ వచ్చిన భాస్కరం గుమ్మం దగ్గర ఆగిపోయి వాంతి చేసుకున్నాడు. కళ్ళు బైర్లు గమ్మిపోయి లోపలికి వెళ్ళటం కూడా చేతనయ్యేటట్లు లేదనిపించి నాయర్ అని కేకవేశాడు. కడుపులో బాధ తగ్గలేదు, ఎవరో బలంగా మెలితిప్పినట్టు అనిపిస్తోంది. ఇంతలో ఏదో పని మీద అటు వచ్చిన భారతి భాస్కరాన్ని చూస్తూనే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళబోయింది. నాయర్, నన్ను లోపలికి తీసుకెళ్ళు. భాస్కరం వెనక నుంచి బాధగా పిలవటంతో ముందుకు పోబోతున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది భారతి. చూస్తుండగానే మరో వాంతి చేసుకున్నాడు. వాంతి చేసుకుంటూనే మోకాళ్ళ మీద క్రింద కూలబడిపోయాడు. క్షణంసేపు అర్థం కానట్టు చూసిన భారతి వెంటనే పరిగెత్తుకొచ్చి భాస్కరాన్ని పట్టుకుంది. నన్ను పైకి తీసుకువెళ్ళు, డాక్టర్కి కబురు చెయ్యి. తన దగ్గరగా వచ్చిందెవరో గుర్తించలేని భాస్కరం మీదబడిన చేతులను ఆధారం చేసుకుని లేస్తున్నాడు. అతని కళ్ళు బైర్లు గమ్మి పూర్తిగా కనిపించటం మానేశాయి. తల తిరిగిపోతోంది. సన్నగా సున్నితంగా ఉన్న చేతిని ఆధారం చేసుకుని తనలో ఉన్న బలమంతా ఉపయోగిస్తూ వెళ్ళి మంచం మీద అడ్డంగా పడి కాళ్ళు అందిస్తూ బూట్లు మేజోళ్ళు విప్పేయి, టై కూడా అన్నాడు నీరసంగా. క్షణంసేపు పెద్ద పెద్ద కళ్ళు చేసి చూసిన భారతి వెంటనే ఆ పనులు చేయడానికి పూనుకుంది. టై విప్పడానికి మెడ దగ్గరగా వచ్చిన చేతులను హఠాత్తుగా గట్టిగా పట్టుకున్న భాస్కరం పిచ్చివాడిలా త్వరగా డాక్టర్ని పిలిపించు, నా ప్రాణం పోతోంది అని మటుకు అనగలిగాడు. అంతే తెలుసు అతనికి. మగత లాంటిదేదో అతని ప్రతి నరాన్ని ఆవరించేసుకుని స్పృహ తప్పేలా చేసేసింది. భాస్కరానికి తిరిగి మెలకు వచ్చేసరికి గదిలో కిటికీలోంచి వస్తున్న సూర్యకాంతి వెచ్చగా ప్రక్క మీద కుర్చీ మీద పడుతోంది. కంటికి కనిపిస్తున్నంత మేర అంత పరిశుభ్రంగా తళతళలాడుతోంది. అబ్బా, ఎంత దీర్ఘమైన రాత్రి! ఈ రాత్రిని తను జన్మలో మర్చిపోలేడు. ఒక్క రాత్రిలో ఎంత నీరసం! చెయ్యి కదపడానికి కూడా ఓపిక లేనట్టుంది. మనసంతా తేలిగ్గా ఉన్నా మొహం బరువుగా ఉంది. దుప్పట్లోపలున్న చెయ్యి తీసి తడుముకుంటూనే ఉలిక్కిపడి భాస్కరం తల తిప్పి టేబుల్ మీద ఉన్న స్టాండ్ క్యాలెండర్ వైపు చూశాడు. అందులో ఎవరో తేదీలు మార్చారు. 18వ తారీఖు చూపిస్తోంది. రేణు ఊరికెళ్ళింది 11వ తారీఖు. ఆ రాత్రేగా అతనికి జ్వరం వచ్చింది. వారం రోజులు ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడన్నమాట తను. ఎలా ఉంది ఒంట్లో? గుమ్మానికున్న కట్టెను తొలగించుకుని లోపలికి వస్తున్న డాక్టర్ నవ్వుతూ అన్నాడు. భాస్కరం నీరసంగా నవ్వాడు. దగ్గరగా వచ్చి పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చి, డాక్టరు, మీరు చాలా అదృష్టవంతులు. ఊళ్ళో విషజ్వరాలు ముమ్మరంగా ఉన్నాయి. ఇంకో గంట నాకు కబురు రావడం ఆలస్యమైతే. డాక్టర్ వాక్యం పూర్తి చేయడానికి బదులు నవ్వేశాడు. అయినా అంతా ఆమె అదృష్టం అని చెప్పొచ్చు, నా మందుల కంటే. బాగా ఆకలిగా ఉంది, ఈరోజు భోజనం చేయాలా? డాక్టర్ మాటలను ఖండిస్తూ అడిగాడు భాస్కరం, తనకి స్పృహ లేనప్పుడు భారతి సేవ చేసి ఉండొచ్చు అనుకుంటూ. ఓకే, మీకు తినాలనిపిస్తే తప్పకుండా చారన్నం తినండి. డాక్టర్ గారి కళ్ళు ఎవరికోసమో గుమ్మం వైపు వెతకసాగినాయి. ఆ రోజే చారన్నం తిన్నాడు భాస్కరం. భోజనం అయిన తర్వాత నాయర్ పోస్టు తెచ్చిచ్చాడు. అందులో రేణు కాశ్మీర్ నుంచి రాసిన ఉత్తరం ఉంది. అదొచ్చి కూడా 3 రోజులైంది. ఆ రాత్రి భాస్కరానికి మళ్ళీ జ్వరం వచ్చింది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి పర్వాలేదని
రేపటికి పూర్తిగా తగ్గిపోతుందని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టరు ఇంజెక్షన్ ఇవ్వగానే నిద్ర పట్టేసింది. ఓ రాత్రి వేళ వంటి నిండా చెమట బట్టి మెలకువ రావడంతో కన్నులు తెరిచిన భాస్కరానికి తన గుండె మీద ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించింది. నీరసంగా ఉన్న అతని కళ్ళకి మొట్టమొదట అదేమిటో తెలియలేదు. గదిలో స్పష్టంగా వెలుగుతున్న బెడ్ లైట్ కాంతిలో పరీక్షగా చూసిన తర్వాత అది విసనకర్ర పట్టుకున్న ఎర్రటి గాజులున్న తెల్లటి చెయ్యి అని తెలిసింది. అది తెలిసిన పూర్తి స్పృహ కలిగేసరికి తన మంచానికి దగ్గరగా ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చున్న భారతి ముందుకు వాలిపోయి మంచం పట్టి మీద తలానించి నిద్రపోతోంది. విసనకర్ర పట్టుకున్న చెయ్యి తన గుండెల మీద అడ్డంగా పడి ఉంది. దగ్గరగా తన గుండెలకి పక్కగా మంచి నిద్రలో ఉన్న భారతిని భాస్కరం పరీక్షగా చూశాడు. నిద్రమత్తుకి రెప్పలు బరువుగా మూసుకుపోయినాయి. మొహం అలసటగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నట్లు అందంగా ఉన్న కనుబొమ్మలు తెలుపుతున్నాయి. చెదిరిపోయిన జుట్టులోంచి విడివడిన 1-2 పొడుగాటి వెంట్రుకలు నుదుటి మీద నుంచి అడ్డంగా బొగ్గల మీదకు జారి నిద్రపోతున్నది భారత లేక స్వప్నదేవత అనిపించేలా చేస్తున్నాయి. మరుక్షణంలోనే రేణు గుర్తుకు వచ్చిన భాస్కరం చటుక్కున తన మీద పడిన భారతి చేతిని తొలగించి పక్కన పెట్టాడు. ఆ కాస్త కదలికకై ఉలిక్కి పళ్ళేచింది భారతి. దాహం అవుతోంది. భారత వైపు పరీక్షగా చూస్తూ అడిగాడు. క్షణంసేపు నిద్ర మెలకువ కాని స్థితిలో కంగారుగా అయోమయంగా చూసిన భారతి స్పృహ తెచ్చుకుని వెంటనే లేచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఫ్యాన్ ఉందిగా, వేయకపోయావా? మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ అన్నాడు. చప్పుడుకి మెలకు వస్తుందేమోనని డాక్టర్ ఎక్కువసేపు నిద్రపోవటం మంచిదని చెప్పాడు. భారతి గొంతు భయంగా ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్లుగా ఉంది. పర్వాలేదు, వెయ్యి, నాకిప్పుడేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి పడుకో. భాస్కరం చెప్పిన పని చేసి నిశ్శబ్దంగా గదిలోంచి వెళ్ళిపోయింది. భాస్కరానికి తర్వాత చాలాసేపు నిద్ర పట్టలేదు. భారతి కావాలని తన స్పర్శ కోసం అలా చేసిందో లేక నిద్రమత్తులో తూగి అలా నిద్రపోయిందో ఏదీ అర్థం కాలేదు. అతని అంతరాత్మ మటుకు రెండోదే నిజమని చెప్పసాగింది. డాక్టర్ చెప్పినట్టు మర్నాటికే జ్వరం తగ్గిపోయింది. 2-3 రోజుల్లోనే భాస్కరం మామూలు మనిషి కాగలిగాడు. కొద్ది నీరసం తప్పిస్తే అతనిలో ఇంకేం కనిపించడం లేదు. డాక్టర్కి బిల్లు ఇచ్చేస్తూ థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. తనకి వంటి మీద స్పృహ లేనప్పుడు 2 పూట్ల వచ్చి శ్రద్ధగా చూసి వెళ్ళాడని నాయర్ చెప్పాడు. ఇతను ప్రక్క వీధిలోకి వచ్చిన కొత్త డాక్టరు. ఇంతకుముందు అతనితో భాస్కరానికి ముఖపరిచయం కూడా లేదు. అతనికి కూడా దాదాపు తన ఈడే ఉంటుంది, కాకపోతే కాస్త పొట్టి. నోనో, అది మా పని, కానీ ఇందులో శ్రమపడ్డ వ్యక్తి నిజంగా. డాక్టర్ ఆసక్తిగా లోపలి గుమ్మం వైపు చూస్తూ అన్నాడు. భాస్కరానికి ఆ రాత్రి తర్వాత మళ్ళీ భారతి కనిపించలేదు. అతనికి మెలకు వచ్చి తన పనులు తను చేసుకునే ఓపిక వచ్చినప్పటి నుంచి మళ్ళీ అన్నీ నాయరే చూస్తున్నాడు. డాక్టర్కి ఫీజు ఇచ్చేస్తున్న భాస్కరానికి అతనంత నిస్సంకోచంగా లోపలి గది వైపు చూపులు పరపటం ఎందుకో ఇష్టం అనిపించలేదు. ఈ 10 రోజుల్లో భారతి తనకి రాత్రింబవళ్ళు మేలుకుని సేవ చేసి ఉండొచ్చు, అది వేరే సంగతి. వారం 10 రోజులు గడిచిపోయినాయి. అనుకున్న ప్రకారం తిరిగి రావడం లేదని, ప్రయాణం మరో 10 రోజులు పొడిగించబడిందని, అమ్మని జాగ్రత్తగా చూస్తుండమని కోరుతూ రేణు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆ రోజు ఉదయమే రేణుకు వెంటనే జవాబు రాస్తూ భారతి విషయం కూడా వివరంగా రాసి చివర భారతి సమస్య పూర్తిగా నీ ఇష్టానికి వదిలేస్తున్నాను రేణు, నీ తీర్పు మీద ఆ అమ్మాయి జీవితం ఆధారపడి ఉంది. నాకు స్వయంగా భారతి మీద ఏ ఆసక్తి లేదు. ఆ రోజు అమ్మ బలవంతంగా నా చేత తాళి కట్టించింది. ఈరోజు అక్క బహుమతి అంటూ తెచ్చి అంటగట్టి వెళ్ళింది. ఇందులో నా ప్రసక్తి ఏమీ లేదు అని రాశాడు. ఉత్తరం పూర్తిగా రాసినా ఇంకా ఏదో రాయాలనిపించి పోస్ట్ చేయకుండా ఇంట్లోనే ఉంచేశాడు. ఆ రోజు అలవాటు చొప్పున ఆఫీస్ నుంచి క్లబ్కు వెళ్ళాడు. కానీ క్లబ్లో మనుషులు ఎవ్వరూ లేరు. తనలా రెగ్యులర్గా వచ్చే ఇద్దరికి తనకు తగిలిన లాంటిదే విషజ్వరం తగిలిందట. మరో 2 ఊళ్ళో లేరు. క్లబ్లో విసిగేసిన భాస్కరం రోజు కంటే గంట ముందు వచ్చేశాడు. అతనికి దోవ పొడుగున భారతిని ఎలా వదిలించుకోవాలా అన్నదే ఆలోచన. తను రేపు పోస్ట్ చేయబోయే ఉత్తరాన్ని రేణు ఎలా స్వీకరిస్తుందో అనేదే సమస్య. ఇంటికి వచ్చేసరికి వాకిట్లో వరండాకి దిగువగా డాక్టర్ సైకిల్ కనిపించింది.
సైకిల్ని చూస్తూనే భాస్కరం కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ సమయంలో డాక్టర్ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఇంట్లో ఎవరికీ సుస్థిగా లేదే. భాస్కరం ఊహల్లో అసహ్యమైన భావం ఒకటి మెలితిరిగింది. హాల్లోకి వస్తూనే నాయర్ అని పిలిచాడు. పిలిచిన వెంటనే పరిగెత్తుకొచ్చాడు నాయరు. భాస్కరం వాడి వైపు పరీక్షగా చూశాడు. అతని కళ్ళల్లో ఏ భావమూ దొరకడం లేదు. ఏం చేస్తున్నావు? ఏం చేయడం లేదు. అతని మొహం మీకేం కావాలి అన్నట్టుంది. కానీ డాక్టర్ వచ్చినట్టు చెప్పడే. మంచినీళ్ళివ్వు. నాయర్ లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చేశాడు. భాస్కరం ఏమీ ఎరగనట్టు పైకి వెళ్ళిపోయాడు. మెట్లు ఎక్కుతున్నప్పుడు వెనక నుంచి ఏ క్షణమైనా నాయర్ ఏదైనా చెప్పవచ్చు అనుకున్నాడు. కానీ నాయర్ ఏం చెప్పలేదు. కొద్ది దూరం వచ్చిన భాస్కరం వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అసలు అతను లేనే లేడు. పైకి తన గదిలోకి వచ్చేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు. ఇక్కడ ఈ కిటికీలోంచి చూస్తే గేట్లోంచి ఎవరు వచ్చేది ఎవరు వెళ్ళేది స్పష్టంగా తెలుస్తుంది. బయటంతా ప్రశాంతంగా ఉంది. దూరంగా ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. భాస్కరం చూపులు క్రింద గేటు మీదనే నిల్చున్నాయి. దాదాపు 15 నిమిషాలు పోయిన తర్వాత 2 వ్యక్తులు గేటు తీసుకుని బయటకు వెడుతున్నారు. భాస్కరం చప్పున కిటికీకి మరింత దగ్గరగా వచ్చి చువ్వల్ని పట్టుకుని చూశాడు. సందేహం లేదు, డాక్టరే. నాయర్ సాగనంపుతున్నాడు. మధ్య మధ్య పైకి భాస్కరం గదివైపు చూపిస్తూ ఏదో చెబుతున్నాడు. హఠాత్తుగా తను ఇవాళ క్లబ్ నుంచి త్వరగా ఇంటికొచ్చేసినట్టు గుర్తొచ్చింది. తన వెనుక ఎన్నాళ్ల నుంచి ఈ నాటకం సాగుతుందో. భాస్కరం కళ్ళ ముందు ఆ రోజు తను ఫీజు ఇస్తున్నప్పుడు డాక్టర్ చూపులు గుర్తుకొచ్చాయి. భారతి వయసులో ఉంది. ఆ వయసు తన చేత గుర్తింపబడే అవకాశం లేదని తెలుసుకుందేమో. ఇదేమిటి, తన కోపం వస్తోందెందుకు? భారతి మీద తనకు ఎలాంటి ఆసక్తి లేనప్పుడు అధికారం మటుకు ఎలా ఉంటుంది? లేదు లేదు, క్రిందికి వెళ్ళి భారతిని అసలు విషయం అడిగి ఇష్టమైతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయచ్చు. భోజనం కోసం క్రిందకు వచ్చినప్పుడు భోజనం చేస్తూ ఇవాళ డాక్టర్ గారు వచ్చి అని అడిగాడు జాగ్రత్తగా నాయర్ మొహం పరిశీలిస్తూ. భాస్కర్ ఊహించినట్టు అతను తలక్రిందులు అవ్వలేదు. కనీసం కంగారు కూడా పడలేదు. అని మటుకు అని కూర వడ్డించసాగాడు. భాస్కరానికి మతిపోయింది. అతని ధైర్యం ఏమిటో అర్థం కాలేదు. ఎందుకట అడగలేకుండా ఉండలేకపోయాడు. అమ్మగారొంట్లో అస్సలు బాగాలేదు. మీకొచ్చిన జ్వరం లాంటిదే వచ్చింది. తినడం ఆపిన భాస్కరం హఠాత్తుగా తలెత్తుతూ నాకెందుకు చెప్పలేదు అన్నాడు. వడ్డిస్తున్న నాయర్ పెదవి కొరుక్కుని తల వంచేసుకోవడం తప్ప జవాబివ్వలేదు. భోజనం అయిపోయిన తర్వాత భాస్కరం లేచి భారతి గదివైపు వెళ్ళాడు. ఇన్నాళ్ల నుంచి ఆమె ఇంట్లో ఏ మూలుంటుందో, ఏం చేస్తూ తన కాలాన్ని గడుపుతోందో అతనికి తెలియదు. లోపల గదిలో మామూలు పట్టి మంచం మీద పాత జంపఖానా వేసుకుని పడుకునుంది. తల క్రింద తను వేసుకునే దిండు ఉంది. అది ఉదయం వరకు తన మంచం మీదనే ఉంది. ఈ సాయంత్రం ఎప్పుడో బహుశా నాయర్ తెచ్చుండొచ్చు. భాస్కరం మంచం దగ్గరగా వెళ్ళాడు. గంట క్రితం డాక్టర్ ఇచ్చి వెళ్ళిన ఇంజెక్షన్ ప్రభావం వల్ల కాబోలు ఆమె బాగా మగత నిద్రలో ఉంది. ఇంటికి రాగానే డాక్టర్ సైకిల్ కనిపించగానే తన మనసులో మెదిలిన అసహ్యమైన భావానికి భాస్కరం సిగ్గుపడ్డాడు. ఇలాంటి అమాయకపు పిల్లకి అది ఊహామాత్రంగా కూడా రాదని అతనికి స్పష్టంగా తెలుస్తోంది. ఇంతలో నాయర్ వెనక నుంచి నీళ్ల గ్లాసుతో వచ్చాడు. రెప్ప వాల్చకుండా భారతి మొహంలోకి చూస్తున్న భాస్కరం అడుగుల చప్పుడు విని వెనక్కు తిరిగి ఏమిటి అన్నాడు. వేడి నీరు, గంటకొకటి చొప్పున తెల్లవారేదాకా మాత్రలు వెయ్యాలి. టేబుల్ మీద ఉన్న పట్లలోంచి మాత్రలు తీసి అన్నాడు నాయరు. భారతి మంచి నిద్రలో ఉంది. బలవంతాన లేపి కూర్చోబెట్టి వెయ్యాలి. నాయర్ భాస్కరం వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ చూపులలో అర్థం గ్రహించిన భాస్కరం నాయర్ చేతిలో మాత్ర తీసుకువెళ్ళి మంచం మీద కూర్చుని భారతిని లేపాడు. ఒకసారి అటూ ఇటూ కదిలి కన్నులు తెరిచింది భారతి. కానీ ఆ చూపులో నిశ్చలత్వం లేదు. మళ్ళీ మెల్లిగా మూసుకుపోయినాయి. లేపి కూర్చోబెట్టి ఎలాగో ఇది వేస్తే మంచిది నాయర్ మెల్లగా అన్నాడు. క్షణంసేపు భారత వైపు చూసిన భాస్కరం వెంటనే ఎడంచెయ్యి మెడ క్రింద వేసి లేపి కూర్చోబెట్టాడు. నాయర్ ముందుకొచ్చి నీరిచ్చాడు. కుడి చేత్తో మాత్రను పట్టుకుని భారతి నోట్లో ఉంచాడు. కొద్దిగా స్పృహ రావడంతో కన్నులు తెరిచి ఏమిటి అంది. భాస్కరం జవాబివ్వలేదు.
భారతి నోట్లో మాత్ర వేసేసి మంచినీరు పట్టేశాడు. మంచినీరు త్రాగుతూనే మళ్ళీ వెనక్కు వాలిపోయింది. ఆ కొద్దిసేపటికే మెడ చుట్టూ వేసిన తన చెయ్యి కాలిపోవడంతో జ్వరం తీవ్రంగా ఉందనుకున్నాడు భాస్కరం. గంటకి మందు వేయాల్సి ఉంటే ఇక్కడెలా? నేను మాటిమాటికి క్రిందకు రాలేను, పైకి తీసుకువెళ్ళి పడుకోబెడితే సరిపోతుంది, నాయర్ వైపు చూస్తూ అన్నాడు. తలూపిన నాయర్ పైకి వెళ్ళి ప్రక్క సరిచేసి వచ్చాడు. కొద్ది రోజుల క్రితం ఏ జ్వరంతో ఏ పక్క మీద భాస్కరం ఒంటి మీద తెలివి లేకుండా పడుకున్నాడో అదే పక్క మీద అదే జ్వరంతో ఇప్పుడు అదే స్థితిలో భారతి. మంచానికి కొద్ది దూరంలో ఉన్న పడక కుర్చీలో వెనక్కు వాలి పడుకున్నాడు భాస్కరం. భారతి నిద్రలోనే ఉండి ఏడుస్తోంది. వద్దు వద్దు, డాక్టర్ని పిలవద్దు, నన్ను చచ్చిపోనివ్వు, నాకెవ్వరూ లేరు అంటోంది. కాసేపు ఎక్కడికైనా పారిపోతాను, వద్దు వద్దు అంటోంది. ఏ వాక్యమూ పూర్తి కావడం లేదు. మధ్య మధ్య విపరీతంగా వచ్చిన ఏడుపు ఆ మాటల్ని మింగేయసాగింది. ఆ రాత్రి మర్నాడు కూడా భారతికి అలాగే ఉంది. డాక్టర్ వచ్చి వెంటనే మందు పడితే చాలా బాగా ఉండేదని, తనని పిలవటమే చాలా ఆలస్యమైందని చెప్పాడు. ఆ రోజు గడిస్తే జ్వరం తగ్గవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి భారతి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఇవాళల్లా అతని మనసంతా చికాగ్గా ఉంది. తనకి సరైన వేళలో డాక్టర్ మందు పడింది కాబట్టి తిప్పుకున్నాడు. కానీ భారతికి ఏదైనా జరిగితే ఇక తన జీవితంలో శాంతి అంటూ ఉంటుందా? తన ఆత్మ తనని క్షమించదు. ఆ అమ్మాయి తనకిష్టం లేకపోవచ్చు, తన భార్యగా తను ఊహించిన అర్హతలు లేకపోవచ్చు. కానీ ఆ రోజు తను సూత్రం కట్టి నలుగురిలో నాదానివి అంటూ చేసుకున్నాడు. రేణుకు రాసిన ఉత్తరం డ్రాయర్లో అలాగే ఉండిపోయింది. ఎందుకో అది పోస్ట్ చేయాలనిపించలేదు. ఒకవేళ భారతికి ఏదైనా జరిగితే ఇహ ఆ ఉత్తరం పోస్ట్ చేయబడదు. నయమైతే అప్పుడు చూడాలి. జ్వరంలో అదో విధమైన మత్తులో వాడిపోయి ప్రక్కకు వాలిపోయి ఉన్న భారతి మొహం భాస్కరాన్ని వెర్రివాడించేస్తోంది. దగ్గరకెళ్ళి ఆ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, నీ మీద నాకేమీ ద్వేషం లేదు భారతి, నువ్వు బ్రతకాలని నేను మనసారా కోరుకుంటున్నాను అని చెప్పాలనిపించింది. నిద్రలోనే ఏడుస్తున్న భారతి హఠాత్తుగా మంచం మీద లేచి కూర్చుంది. భాస్కరం చప్పున లేచి దగ్గరకు వెళ్ళాడు. జ్వరంతో ఎర్రబడిపోయిన కళ్ళతో భాస్కరాన్ని డాక్టర్ అనుకుని, డాక్టర్, నేను ఈ బాధ భరించలేను, త్వరగా చచ్చిపోయేందుకు మందివ్వండి అంది. మరుక్షణంలోనే నవ్వుతూ, నాకు తెలుసు నేను చచ్చిపోతున్నానని, అందుకే నాకింత హాయిగా ఉంది. కొంతమంది బ్రతికుండే కంటే చచ్చిపోయి సుఖపడతారు. అంతలోనే మళ్ళీ మోకాళ్ళల్లో తలదూర్చి ఏడుస్తూ, చచ్చిపోయినా పర్వాలేదు డాక్టర్, నాకెవ్వరూ లేరు, నా కోసం ఎవ్వరూ ఏడవరు, ఎవ్వరూ ఏడవరు, ఎవరికీ అక్కర్లేదు నేను అంటూ తనే వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. మంచానికి దగ్గరగా వచ్చిన భాస్కరం భారతి భుజం మీద చేయి వేశాడు. అతనికి అర్థమైంది, భారతి మనసులో ఇంత బాధ ఉందని అతను ఎప్పుడూ ఊహించనే లేదు. ఆ రాత్రల్లా అలా ఏడుపుతోనే గడిచిపోయింది. మర్నాడు ఉదయం టెంపరేచర్ తగ్గలేదు, కానీ మాటలలో ఉధృతం లేదు. డాక్టర్ సలహా మీద భాస్కరం సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. రాత్రి 10 గంటలకి జ్వరం కొద్దిగా జారి చెమటలు పోశాయి. చిన్న తువాలు తీసుకుని భాస్కరం మంచం మీద కూర్చుని భారతి మొహం చేతులు తుడవసాగాడు. మందు సిరంజిలోకి తీసుకుంటున్న డాక్టర్, ఎంత గమ్మత్తు, కొద్ది రోజుల క్రితం మీకు ఆమె ఎలా చేశారో ఇప్పుడు మీరు సరిగ్గా అలా చేస్తున్నారు. ఈ ఇంజెక్షన్తో బాగా నిద్రపట్టేస్తుంది. నేను మళ్ళా రేపు ఉదయం వచ్చి చూస్తాను. 12 గంటలకు ఒకసారి మళ్ళా ఈ మందు వేయండి అని ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పినట్టే నిద్రపోయింది భారతి. మంచం పక్కనే అలాగే కుర్చీలో పడుకుని నిద్రపోయాడు భాస్కరం. మర్నాడు భారతికి స్పృహ వచ్చేసరికి ఉదయం 9 అయింది. మందు వేసుకుంటావా అన్నాడు. భారతి చూపులు నీరసంగా ఉన్నా మామూలుగా ఉన్నాయి. దేంతోనూ పెద్దగా పోట్లాడి అలసిపోయిన మనిషిలా ఉంది. దగ్గరగా వస్తున్న భాస్కరాన్ని చూస్తూనే కంగారుగా లేవబోయింది. వద్దు వద్దు, పడిపోతావు, లేవకు, నేను లేపుతాను. భాస్కరం మంచం మీద కూర్చుని ఓ చెయ్యి మెడ చుట్టూ వేసి ఆసరా ఇచ్చాడు. అయోమయంగా క్షణంసేపు కంగారుగా చూసిన భారతి తల తిప్పుతూ, వద్దొద్దు, నాకు మందొద్దు, నన్ను వదిలేయండి అని ఏడవసాగింది. అనుకోకుండా
యథాలాపంగా పట్టుకున్న భాస్కరం చేతిలో మందు గ్లాసు భారతి తోసేయడంతో కిందపడి పగిలిపోయింది. మందు ఒలికిపోయింది. తెల్లబోయిన భాస్కరానికి ఏమనడానికి తోచలేదు. భారతి వెంటనే వెనక్కు వాలిపోయి గోడవైపు తిరిగి దిండులో మొహం దాచుకుంటూ, నన్ను వదిలేయండి, ఇక్కడి నుంచి క్రిందకు పంపేయండి అని వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది. మరోసారి కలిపి తీసుకువచ్చిన మందు కూడా భారతి చేత తాగించలేకపోయాడు. అతను ఎన్ని విధాల ప్రయత్నం చేసినా భారతి మొహాన్ని దిండులోంచి యువతలకు తీయలేకపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి రావడంతోనే నాయర్ని పిలిచి భారతి మందు విషయం అడిగాడు. వేసుకోలేదు అని జవాబిచ్చాడు నాయర్. ఎంతో సున్నితంగా కనిపించే భారతిలో ఈ మొండితనం చూసి అతను నిజంగానే ఆశ్చర్యపోయాడు. భోజనం చేసి పడుకోబోయే ముందు భాస్కరం మళ్ళీ తను మందు తీసుకుని వచ్చాడు. అతన్ని చూస్తూనే దిండులో మొహం దాచుకుని ప్రక్కకు తిరిగి మంచానికి అంటుకుపోయింది. ఇదిగో, గొడవ చేయకు, నువ్వు మందు తాగడం మానినంత మాత్రాన చచ్చిపోవు. తాగు. కంఠంలో కావాలని ఎంత కటుత్వం తెచ్చిపెట్టుకుందామన్నా అతనికి చేత కావడం లేదు. అతనికి తెలియకుండానే మాటలు మృదువుగా వస్తున్నాయి. దిండులో మొహం దాచుకున్న భారతి ఉలకలేదు, పలకలేదు. భాస్కరం భుజం పట్టి లేవదీయబోయాడు. బలంగా విదిలించుకుంది. ఎందుకు అలా చేస్తావు? భారతి జవాబివ్వలేదు. నీకంత నిజంగా చచ్చిపోవాలనుంటే నా అభ్యంతరం ఏమీ లేదు, కానీ ఈ ఇంట్లో ఆ పని జరగడానికి వీల్లేదు. త్వరగా మందు తీసుకుని కోలుకో. భారతి ఏమనుకుందో ఏమో, లేచి ఒక్క గుక్కలో మందు దాగేసి తిరిగి మళ్ళీ గోడవైపు మొహం పెట్టుకుని పడుకుంది. భారతికి వచ్చిన ఈ జ్వరంతో దగ్గరగా మసలిన ఈ కొద్ది రోజుల్లో భాస్కరానికి మనసులోంచి ఏవో సన్నటి తెరలు జారిపోయి భారతి తను ముఖాముఖి నిలబడ్డట్టయింది. ఇలా నిలబడ్డ భారతిని తను వదలలేడు. ఆ రోజున ఫలానా అని తెలియకుండా స్టేషన్లో దృష్టిని ఆకర్షించిన భారతి ఈరోజు తన మనసుని ఆకర్షించింది. ఈ కొద్ది రోజుల్లో భాస్కరానికి స్పష్టంగా తెలిసిన విషయం ఏమిటంటే, రేణుకి తను లేకపోయినా పర్వాలేదు, కానీ భారతికి అలా కాదు. తను కాదంటే జీవితమే లేదు. అందుకే చచ్చిపోవాలి అనే కోరికని అలా బలంగా పెంచుకుంది. విశాల అన్నట్టు అమ్మకి జవాబు చెప్పలేని తన అసమర్థత భారతి జీవితాన్ని బలి చేయకూడదు. భారతిని హృదయపూర్వకంగా స్వీకరించటం తన ధర్మం అనిపించింది. రేణుకి రాసిన ఉత్తరం పోస్ట్ చేయనే లేదు. అది చించేసి తను జబ్బుపడి లేచినట్టు ప్రస్తుతం కులాసాగానే ఉన్నట్టు జవాబు రాశాడు. మర్నాటికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. భాస్కరం దగ్గరుండి బలవంతంగా భారతి చేత చారన్నం తినిపించాడు. మంచం ప్రక్కగా ఉన్న పడక కుర్చీలో దిళ్ళు సరిచేసి పక్కపై పడుకోవటం ఇష్టం లేకపోతే అందులో వచ్చి పడుకోమని, తోచకపోతే పుస్తకాలు చూసుకోమని పక్కన పెట్టి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అతనికి ఇదివరకులా భారతితో మాట్లాడాలంటే సంకోచం అనిపించటం లేదు. పైగా అలా మాట్లాడటం ఎన్ని రోజుల నుంచో అలవాటైనట్టుగా మామూలుగా ఉంది. కానీ భారతి దీనికి బొత్తిగా అలవాటు పడలేదు. అతను ఉన్నంతసేపు భయం భయంగా బెరుగ్గానే ఉంటోంది. ఆ రోజు వెడుతూ నాయర్ని పిలిచి తను క్లబ్ నుంచి ఇవాళ కొంచెం ఆలస్యంగా వస్తానని, భారతికి మందు విషయం గుర్తు చేయమని చెప్పి వెళ్ళాడు. ఆఫీసులోకి వెళ్ళగానే అతను చేసిన మొట్టమొదటి పని రేణుకి భారతి విషయం వివరంగా రాసి, భారతిని తను తిరస్కరించలేనని, పరిస్థితి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమని, వంచకుడని, హృదయాలతో ఆడుకునే మూర్ఖుడని అనుకోవద్దని, తను ఎప్పటికీ రేణు స్నేహితుడేనని ఉత్తరం రాసి పోస్టుకు పంపించాడు. ఆ సాయంత్రం క్లబ్బు ప్రెసిడెంట్కి జ్వరంగా ఉండి రాలేకపోవటం వల్ల జరగవలసిన మీటింగ్ రద్దయింది. ఉదయం ఆలస్యంగా వస్తానన్న భాస్కరం 2 గంటల ముందుగానే వచ్చేశాడు. వస్తూనే సరాసరి పైగదిలోకి వచ్చేసిన భాస్కరానికి మంచం మీద భారతి కనిపించలేదు. ఏముంది, కాస్త ఓపికొచ్చింది కాబోలు, లేచి క్రిందకు వెళ్ళిపోయింది అని మనసు జవాబిచ్చింది. అద్దం ముందు నిలబడి టై విప్పుకుంటున్న భాస్కరానికి డ్రెస్సింగ్ టేబుల్ మీద దువ్వెన కింద కాగితం ఏదో కనిపించేసరికి ఉలిక్కిపడి గబగబా తీసి చూశాడు. ఉత్తరం భారతి రాసింది. మీకు నా నమస్కారాలు. మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అనే భావం నన్ను ఇలా ధైర్యంగా ఉత్తరం రాయడానికి పురికొల్పింది. మీకేమాత్రం ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారని తెలిసింది. అది తెలిసి కూడా మీ విశాలక్కయ్య నన్ను తీసుకొచ్చి
బలవంతంగా మీ దగ్గర వదిలి వెళ్ళింది. మొన్న మీకు జ్వరం వచ్చే వరకు, ఆ జ్వరంలో మీ కలవరింతలు వినే వరకు రేణు అనే అమ్మాయి మీ జీవితంలోకి వచ్చిందని కానీ, ఆమెకు మీరు ఆప్తులని కానీ నాకు తెలియదు. తెలిసినప్పటి నుంచి నా కర్తవ్యం ఏమిటా అని ఆలోచించని క్షణం లేదు. కానీ నా నిశ్చయాన్ని వెంటనే అమలు జరపకుండా ఈ జ్వరం ఒకటి వచ్చి పడింది. నాకు బుద్ధి తెలియకముందే నాన్న పోయారు. పెళ్ళి సంవత్సరం ఉందనగా అమ్మ పోయింది. అమ్మ పోవటంతో నాకు ఈ లోకం శూన్యమే అనిపించింది. నా అనేవారు లేని దిక్కులేని దాన్ని అయ్యాను నేను. అత్తయ్య విసుక్కున్నా నేను వాళ్ళ పాలిట శనిలా దాపురించానని బావలు నా మొహం మీదే తిట్టినా నాకు బాధ అనిపించింది, కానీ ఏనాడు చచ్చిపోవాలనిపించలేదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత, మీకు నేను అవసరం లేదని స్పష్టపడిన తర్వాత నాకు మృత్యువు తప్ప వెళ్ళదగ్గ చోటు లేదనిపించింది. మీ ఇంట్లో చచ్చిపోవటం మీకు ఇష్టం లేదని మీరు స్పష్టంగా చెప్పారు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నేనేమైపోయాను అని నా తరపున మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. నాకెవ్వరి మీద కోపం లేదు. కేవలం దురదృష్టవంతురాల్ని అనే బాధ మటుకు నా నరాల్ని పీకేస్తోంది. నన్ను క్షమించండి. జ్వరంలో మీరు నన్ను చాలా దయగా చూశారు. అందుకు కృతజ్ఞురాల్ని. భారతి. టై విప్పుకోవటం సగంలో ఆపేసి అలాగే ఉత్తరం పట్టుకుని క్రిందకు పరిగెత్తుకొచ్చిన భాస్కరం నాయర్ నాయర్ అని బిగ్గరగా పిలిచాడు. అతని అరుపులకి ఇల్లంతా ప్రతిధ్వనించింది. వంటింట్లో ఏదో పనిచేస్తున్న నాయర్ చేత్తో గరిటతో అలాగే యువతలకు వచ్చేశాడు. భారతేది? పిచ్చివాళ్ళ అడిగాడు. పైనే ఉన్నారు. ఎప్పుడు? ఎంత క్రితం చూశావు? ఇంతకుముందే, పావుగంట కూడా కాలేదు. మందు వేసుకోమని చెప్పొచ్చానే కంగారుగా అన్నాడు నాయరు. పావుగంట క్రితమేనా? భాస్కరం చేతిలోని ఉత్తరం వైపు ఒకసారి చూసి బయటకు పరిగెత్తాడు. వీధికి ఆ చివర ఈ చివర చాలా దూరం వరకు నాయరు భాస్కరం ఇద్దరూ చూసొచ్చారు. కానీ భారతి కనిపించలేదు. ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళింది? భాస్కరం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భారతిని పోగొట్టుకునే ముందు అతను గుర్తించింది. భారతి విలువ తెలుసుకుంది. నాయర్ని మరికొంచెం ముందుకు వెళ్ళి చూసి రమ్మని భాస్కరం ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. అతనికి ఇంట్లోకి వెళ్ళాలనిపించడం లేదు. ఎంత పొరపాటు చేశాడు తను! జ్వరంలో తన కలవరింతలన్నీ వినింది కాబోలు. భగవాన్! నుదురు పట్టుకుని ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేని భాస్కరం ఇంటి ముందు కుడివైపుగా ఉన్న పూల మొక్కల్లోకి వెళ్ళి అక్కడ రాతి బెంచి మీద కూర్చున్నాడు. ఎందుకు ఇలా అయింది? భారతిని గుర్తించలేని ఈ గుడ్డితనం తనని మాయలా ఇన్నాళ్ళు ఎందుకు ఆవరించింది? అది పోయేసరికి భారతి కూడా మాయమైంది. అతని గుండెల్లో దుఃఖం కట్టలు దించుకుని ప్రవహించసాగింది. తన ఈ తప్పుకి శిక్ష ఏమిటి? పరధ్యాసగా, బాధగా అన్నీ పోగొట్టుకున్న వాళ్ళ కూర్చున్న భాస్కరానికి ఎక్కడి నుంచో సన్నగా ఏడుపు వినిపించింది. హఠాత్తుగా అతని చెవులు పరీక్షగా విన్నాయి. కళ్ళు చురుగ్గా పనిచేశాయి. మరుక్షణమే లేచి నిలబడి చీకట్లో చెట్ల మధ్య వెతుకుతూ భారతి భారతి అని పిలవసాగాడు. ఆ పిలుపులో ఆర్ద్రత రాళ్లను కూడా కరిగించేలా ఉంది. భాస్కరానికి జవాబు రాలేదు, కానీ ఏడుపు వినిపిస్తోంది. చీకట్లో మల్లెపందిరి ప్రక్కగా క్రింద కూలబడిన భారతి మోకాళ్ల మధ్య తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇంట్లోంచి వెళ్ళిపోవాలని బయటకు వచ్చేసింది, కానీ గుమ్మం దాటుతూనే కళ్ళు బైర్లు గమ్మినాయి. గేటు వైపు ఆనుకుని మొక్కల వైపు వచ్చింది. తన కాళ్ళు బలహీనంగా వణుకుతున్నాయి. అడుగులు ముందుకు వెయ్యలేక, నిలబడలేక మల్లెపందిరిని ఆసరా చేసుకుని క్రింద కూలబడిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, తను వెళ్ళిపోవాలి. భగవాన్, కొద్దిగా కాస్త ఓపికివ్వు. నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. నన్ను ఈ రాత్రి ఎవరూ గుర్తుపట్టకుండా చెయ్యి. ఏడుస్తూనే భగవంతుణ్ణి ప్రార్థించసాగింది. భారతి! భాస్కరం చేతులు ఆత్రంగా, ఆప్యాయంగా, బలంగా హఠాత్తుగా భారతిని చుట్టేశాయి. ఉలిక్కిపడి తలెత్తి చూసింది. చీకట్లో మొహం స్పష్టంగా కనబడకపోయినా ఆ తెల్లటి బట్టలు, ఆ పొడుగాటి విగ్రహం భాస్కరానివే అని చెప్తున్నాయి. అబ్బా, నిజంగా ఇంకా కనిపించవనే అనుకున్నాను. ఇదేమిటి? ఇక్కడెందుకు కూర్చున్నావు? భాస్కరం హఠాత్తుగా రెండు చేతులతో భారతిని పైకెత్తేశాడు. వద్దు వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నన్ను వెళ్ళిపోనివ్వండి. వెక్కిళ్ల మధ్య భారతి బలంగా గింజుకుంటూ అంది. కానీ భాస్కరం వదలలేదు. అలాగే కదలనివ్వకుండా నొక్కిపట్టి ఇంట్లోకి తీసుకొచ్చి పై గదిలో తన మంచం మీద పడుకోబెట్టాడు.
వెళ్ళిపోనివ్వండి, నన్ను వెళ్ళిపోనివ్వండి. భారతి పిచ్చిదానిలా లేచి కూర్చుంది. భారతిని పడుకోబెట్టి తను మంచం మీదనే కూలబడిన భాస్కరం భారతిని ఒళ్ళోకి లాక్కుంటూ, ఇంకెక్కడికి పోతావు నువ్వు ఊహించిందంతా అబద్ధం. నా జీవితంలో ఇప్పుడు భారతి తప్ప ఏ అమ్మాయి లేదు అని భారతి తలెత్తి గుండెలకు నొక్కుంటూ, బహుమతి అంటూ విశాల వదిలేసిన వ్యక్తి విలువ నేను బాగా గుర్తించాను. కాకపోతే కాస్త ఆలస్యమైంది. నన్ను క్షమించు భారతి. భగవంతుడు క్షమించాడు కాబట్టే పూర్తిగా పోయావు అనుకున్న నిన్ను మళ్ళీ నాకిచ్చాడు. చెప్పు, నీకిప్పుడు బ్రతకాలం లేదు? నుదురు మీద, కళ్ళ మీద, జుట్టు మీద మాటి మాటికి ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. కలో నిజమో అర్థం కాని భారతి అతని చేతుల్లో పసిపిల్లలా మారిపోయింది. భారతిని అలా పట్టుకుని భాస్కరం రేణుకి ఉత్తరం రాసిన సంగతి, తను ఇంటికి వచ్చి ఉత్తరం చూడగానే పొందిన అనుభవం గురించి చెప్పసాగాడు. నా ఇంట్లో చచ్చిపోవడానికి వీల్లేదని అనడంలో తన ఉద్దేశాన్ని భారతి ఎలా పొరపాటుగా అర్థం చేసుకున్నది కూడా వివరించాడు. అంతా చెప్పిన తర్వాత భారతి తలని గుండెలకి మరోసారి నొక్కుంటూ తల మీద తన చెంపలు ఆంచుకుని, ఇప్పుడు నిజంగా చెప్పు, నీకు చచ్చిపోవాలనే అనిపిస్తోందా అని అడిగాడు. భాస్కరం గుండెల్లో తలదాచుకున్న భారతి, లేదు లేదు, నిజంగా బ్రతకాలనిపిస్తుంది. ఒకరోజు కాదు, 100 సంవత్సరాలు, 1000 ఏళ్ళు అంది కళ్ళు గట్టిగా మూసుకుంటూ. కథ పేరు బహుమతి. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.